ఉన్న పాఠశాల నుండి సీట్స్ అయితే మనకి సీట్ అనేది క్యాన్సిల్ అయితే వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ టెక్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విద్యాకు చట్టం 12(1)(c) ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం గాను 1వ తరగతి ప్రవేశానికి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఫస్ట్ లాటరీ విధానంలో వారు ఎంపిక చేసుకున్న పాఠశాల నుండి వారికి సీట్ని అయితే కేటాయించడం జరిగింది. సో దానికి సంబంధించి మీ యొక్క పిల్లవానికి సీటు వచ్చిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీ మొబైల్ అయితే మీరైతే పొందవచ్చు. ఫ్రెండ్స్, మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫస్ట్ రౌండ్ లాటరీ రిజల్ట్స్ ఇవాళ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇవి దాదాపుగా మనకి నెల రోజులు డిలే అయితే అవ్వడం జరిగింది. దీనికి గల కారణం చూసుకున్నట్లయితే మనకి రాబోయే ఎలక్షన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇవాళ ఫైనల్ గా అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ రిజల్ట్స్ ని మనము రెండు విధాలుగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ది మనము ఏదైతే మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ సమయంలో మన యొక్క మొబైల్ నంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ కి ఈ విధంగా మనకి మెసేజ్ రూపంలో అయితే మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. రెండవది ఇక్కడ కనిపిస్తుంది ఆ లిస్టు. సో ఈ లిస్టు ద్వారా మన యొక్క నేమ్ అయితే మన యొక్క పిల్లవాని నేమ్ ఉందా లేదని అయితే మనం అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క పీడిఎఫ్ లిస్ట్ అనేది మీకు నేను కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా అయితే నేనైతే ఇస్తాను. సో అక్కడ నుండి ఆ లింక్ ని క్లిక్ చేసి మీరైతే ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఈ లిస్ట్ అయితే మీ యొక్క పిల్లవాని పేరు ఉందా లేదా అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఆర్టీఈ 12(1)(c) 2024-25 లాటరీ రిజల్ట్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. అలానే కింద మనకి సీరియల్ నెంబరు, అలానే నేము, అప్లికేషన్ ఐడి, స్కూల్ నేము, స్కూల్ ఐడి, డిస్టెన్స్, స్కూల్ ప్రయారిటీ, కేటగిరీ, రిమార్క్స్. సో ఇవన్నీ కూడా మనకైతే కాలమ్స్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. సో మనము మన యొక్క పిల్లవాడి నేమ్తో మనం అయితే సెర్చ్ చేయొచ్చు. లేదు అంటే మన అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, సో అప్లికేషన్ ఐడి ద్వారా మనం అయితే దీంట్లో అయితే సెర్చ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఈ రెండింటిని ఉపయోగించి మన యొక్క పిల్లవానికి సీటు వచ్చిందా రాలేదా అనేది మనం అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, ఈ లిస్ట్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి 99.9% ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా సీట్ అయితే అలర్ట్ అయితే అయ్యి ఉంటుంది. సో ఎందుకంటే మనకి కాంపిటీషన్ అనేది తక్కువ అయితే ఉండడం జరిగింది. సీట్స్ అయితే మనకి హెవీగా అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఇందులో కనుక మీ యొక్క పిల్లవాని నేమ్ లేనట్లయితే మీరు సెకండ్ లాటరీ రిజల్ట్స్ కోసం అయితే మీరైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ లాటరీ రిజల్ట్స్ లో ఎవరికైతే స్కూల్ అలాట్ అయి ఉంటుందో సో వారి యొక్క స్కూల్ కి వెళ్ళి మీ యొక్క సీట్ ను కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అలా చేసుకోకపోతే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు, మీకు అలాట్ అయిన స్కూలు మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అని అయితే మీకైతే డౌట్ రావచ్చు. లేదండి, మనం అయితే ఇది చేంజ్ అయితే చేసుకోలేము. సో ఇప్పుడు మనకి ఏదైతే లిస్టులో మనకి స్కూల్ అనేది అలాట్ అయిందో సో ఆ యొక్క స్కూల్లోనే మనం అయితే జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో చేంజింగ్ కి మనకి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. అలాగే అడ్మిషన్ సమయంలో ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. సో మీరు సీట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకునే దానికి వెళ్ళినప్పుడు స్కూల్ వాళ్ళైతే మీకైతే ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేది వాళ్ళైతే మీకైతే నేరుగా అయితే తెలియజేస్తారు. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎలిజిబుల్ అయ్యి ఉండి ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం మిస్ అయ్యారో అటువంటి వారికి సెకండ్ టైం నోటిఫికేషన్ ఉంటుందా అంటే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి సీట్లు అనేవి లక్షల్లో అయితే ఉన్నాయి, కానీ రిజిస్ట్రేషన్స్ అనేది మనకి వేలల్లో అయితే జరగడం జరిగింది. సో అందువల్ల మనకి సెకండ్ టైం నోటిఫికేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోయిన ఇయర్ కూడా మనకి ఫస్ట్ టైం రిలీజ్ చేసి ఆ తర్వాత మనకి రిజిస్ట్రేషన్ తక్కువగా రావడంతో మనకి సెకండ్ టైం కూడా నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మిస్ అయ్యారో సో అటువంటి వారందరూ సెకండ్ టైం నోటిఫికేషన్ కి అయితే ఎదురు చూడొచ్చు. అలానే దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కామెంట్ రూపంలో మీరైతే అడగచ్చు. ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.